తర్వాత కోపమును కంట్రోల్లో ఉంచుకోవాలి. 19వ వచనం మొదట యాకోబు 1:19 అండి. కోపాన్ని అదుపు చేసుకోలేనోడు ప్రార్థన చేసిన దండగే. వాడు చెయ్యలేడు. వాడు ఎప్పటికీ ఏలియా కాలేడు. కోపించుటకు నిదానించాలి. నీకు నీ సొంత కోపం మీద సెల్ఫ్ కంట్రోల్, ఆత్మ నిగ్రహం లేకపోతే నీ ప్రార్థన ఎటో వెళ్ళిపోతుంది. పైకైతే వెళ్ళదు, ఎక్కడికి వెళ్ళిపోతుంది? పాతాళానికో, ఆ సముద్ర గాధంలోకో ఎటో వెళ్ళిపోతుంది. దిగంతాలకు ఎటో వెళ్ళిపోతుంది. నీ ప్రార్థన నేరుగా స్ట్రైట్గా పైకి వర్టికల్ లైన్ గీసినట్టు పైకి నీ ప్రార్థన ధూపం వెళ్ళాలంటే నీవు ముక్కోపివై ఉండొద్దు. కోపము ఎక్కువ ఉన్నవాడి ప్రార్థన దేవుడు వినడు. ఇంకెన్ని రకాలుగా చెప్పమంటారు? ఇంకొక ఆధారం కూడా చూద్దాం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. 1 తిమోతి 2:8. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. కోపము సంశయము 2 ప్రార్థనను పాడు చేస్తాయి. యాకోబు పత్రికలో కూడా చెప్తాడు. 1వ అధ్యాయము 6లో సందేహింపక అడుగవలెను. సందేహము నీ ప్రార్థన జీవితానికి పెద్ద అవరోధము. సందేహము అనేది నీలో ఉంటే ప్రార్థన పైకెళ్ళదు. అలాగే కోపము కూడా. మనసు నిండా సందేహాలు, ఒక పక్కేమో కోపతాపాలు పెట్టుకుంటే నీ ప్రార్థన అది డబ్బాలో గులకరాళ్ళు వేసి గడగడలాడిస్తే ఎంత ప్రయోజనమో నీ ప్రార్థన కూడా అంతే ప్రయోజనం. దేవుని సింహాసనాన్ని నీ ప్రార్థన తాకదంతే. యువర్ ప్రేయర్ కెనాట్ టచ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్ if you have no control over your anger. You must practice self-control and composure of your mind. నీవు చాలా కంపోజ్డ్గా ఉండాలి.